ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈ రోజు ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాది వందనాలండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక అద్భుతాలు జరిగించాలని దేవుడు మిమ్మల్ని అందరి ముందు తలగాని మీరు నియమించాలని మనసారా కోరుకుంటూ ఈ రోజు దేవుడిచ్చే ప్రవచనం కదండి, ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేరబోతుంది. అయితే ఈ వాగ్దానాన్ని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. చివరిలో ప్రత్యేకమైన ఆశీర్వాదం, ప్రత్యేకమైన అద్భుతం మీరు చూడబోతున్నాడు. ఈ ప్రార్థన ద్వారా నీ జీవితంలో మార్పులు కలగ చేయబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు విశ్వసించి నమ్మి ఈ వాగ్దానాన్ని ప్రార్థనలు అటెండ్ అవుతున్నారో, స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తున్నారో, వారి జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. అయితే ఈరోజు వాగ్దానం చూసుకుందామా? చూడండి, దేవుడు ఒక వాగ్దానం మనలో బలపరుస్తుంది, మన స్వస్థపరుస్తుంది. సంపూర్తిగా దేవుడు విడుదల కలగ చేయబోతున్నాడు. మీ జీవితంలో మార్పులు కలిగి చేయబోతుంది. మీ పరిస్థితులు కదిలింపబడబోతుంది. ఈరోజు నమ్మిన వారి పట్ల దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ఎంతమంది అయితే విశ్వాసం పెట్టినప్పుడు మీ జీవితంలో దేవుడు స్థిరమైన ఆశీర్వాదం మీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి హెబ్రీ 12:28 అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగిన ఉందుము. ఆయన కృప కలిగిన వినయము భయభక్తులు దేవుని ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. కదండి, ఈరోజు దేవుడు కదిలింపబడకుండా కదండి ఆయన రాజ్యం మనం పొందుచున్నాము కదండి. నిజంగా దేవునికి మనము ఏమి చేసినా కృతజ్ఞ చెల్లిస్తాం కదండి. ఈరోజు దేవుడు కృతజ్ఞత చెల్లించే విధంగా నేను తయారు చేయబోతున్నాండి. ఈరోజు నీ జీవితంలో నీకు ఇష్టమైన దేవుడు కార్యం జరిగించబోతున్నావు. నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృపను పొందుకోబోతున్నావు అండి. కాబట్టి ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులు, ఈరోజు ఈ వాక్యం నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నువ్వు ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావో మన చుట్టూ మన పరిస్థితులు మారబోతుంది. మన జీవితంలో కదండి సమస్య ఉందేమో, అయితే దేవుడు నీ హృదయంలో ఉన్న భయాలను దేవుడు కదిలింపబోతున్నాడు. హల్లెలూయా. అవి తీసివేయబోతున్నాడు కదండి. ఈరోజు కదలని రాజ్యాన్ని కదిలింపబోతున్నాడు అండి. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితులు బాలేవేమో, నీ స్థితి బాలేదేమో, నువ్వు దేని కొరకు చింతిస్తున్నావు, దేని కొరకు బాధపడుతున్నావు, అయితే దేవుడు ఈరోజు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతుండో. విశ్వాసము లేకుండా నీ పరిస్థితులు మారడం చాలా కష్టం అండి. కాబట్టి నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నీ దేవుడు నీ మీద గొప్ప ఆశీర్వాదాన్ని ఉంచబోతున్నాడు. హల్లెలూయా. కదిలింపబడకుండా నువ్వు ఉండాలంటే విశ్వాసంతో ఉండాలి. సాతానుగాడు ఏం చేస్తూ ఉంటాడు, మామూలుగా మనకు అవిశ్వాస పరుస్తూ ఉంటాడు, మన ఎంట పడుతూ ఉంటాడు కదండి. మనం అవిశ్వాసంలో పడడానికి, లోకంలో పడడానికి, పాపంలో పడడానికి దేవుని దగ్గరకు పోకుండా సాతాను ఎన్నో రకాలుగా పన్నగాలు పన్నుతూ ఉంటది. కానీ మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కదండి. మనల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఈ రోజు నువ్వు అనుకుంటున్నావేమో, దేవా నా జీవితం మారదేమో, కానీ దేవుడు నీ జీవితం నూతనంగా మార్చబోతున్నాడు, నూతనమైన జీవితము ఇవ్వబోతున్నాడు. ఈరోజు కూలిపోయిన వాటిని తిరిగి కట్టే దేవుడు అండి. హల్లెలూయా. ఈరోజు దేవుని యందు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఉన్నావా? అయితే నువ్వు కదలకుండా దేవుడు స్థిరమైన పునాదిగా నిలబెట్టబోతున్నాడు. ఎందుకంటే దేవునికి సపోర్ట్ గా ఉన్నాడు. ఆయన మనతో ఉంటే మనం కదిలింపబడతామా? లేదండి, కదిలింపబడం కదా, స్థిరమైన పునాదిగా ఉంటాం. కాబట్టి ఈరోజు మన కుటుంబం కూడా స్థిరమైన పునాదిగా ఉండబోతుంది. ఈరోజు మన భార్య భర్తల మధ్య ప్రేమ కూడా ఎలా ఉంటదంట అండి, స్థిరత్వం ఉంటది. ప్రేమను పెంచబోతున్న దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్న మీ ఇద్దరి మధ్య. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు భార్య భర్తల మధ్య ప్రేమ లేదనుకుంటున్నారా? వేదన చెందుతున్నారా? బాధపడుతున్నారా? పిల్లల మధ్య ప్రేమ లేదు, భార్య భర్తల మధ్య ప్రేమ లేదు యేసుప్రభా. ఈరోజు నీ కృప లేదు యేసుప్రభా, మా మధ్య శాంతి లేదు, సమాధానం లేదు, కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు యేసుప్రభా. ఈరోజు నా కుటుంబంలో అనేక కలహాలు, అనేక బాధలు, అనేక సమస్యలతో ఉన్నాం యేసుప్రభా అని ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీకు సెలవిస్తా ఉన్నాడేమని, నీ జీవితంలో దేవుడు గొప్ప మార్పులు కలగ చేయబోతున్నాడు. నీ లైఫ్ లో దేవుడు అనేక కార్యాలు జరిగించబోతున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నావేమో, ఏ సహాయము లేకుండా ఎవరు నాకు సహాయం చేస్తలేరేసే, ఈ ఇబ్బంది నుంచి నన్ను విడిపించే వారు లేరని బాధపడుతున్నావా? అయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఈరోజు నీ ఉద్యోగం విషయంలో, నీ వ్యాపారం విషయంలో నష్టపోయావేమో, జాబ్ లేక బాధపడుతున్నావేమో, దేవుడు మంచి ప్రమోషన్, జాబ్ ఇవ్వడమే కాకుండా జాబ్ లో మంచి ప్రమోషన్ దేవుడు ఇవ్వబోతున్నాండి. ఈ వాగ్దానం ద్వారా నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు దేవుడిని అడగండి, యేసు నిరాశలో ఉన్నాను యేసుప్రభా, ఈరోజు నేను చాలా వేదన పడుతున్నాను, బాధపడుతున్నాను, కృంగిపోతున్నాను యేసుప్రభా, ఈరోజు నా సమస్య నుంచి విడుదల చేసే దేవుడు నువ్వే యేసుప్రభా, నా పట్ల అద్భుతం చేసే దేవుడు వేసా. ఈరోజు నేను బలహీనంగా
ఉన్నాను యేసుప్రభ, బలహీనుడిని యేసుప్రభ, నన్ను బలపరిచే దేవుడు అని చెప్పేసి ఎంతమంది ఈరోజు ప్రార్థిస్తున్నారండి. ఈరోజు నీ నిరాశని ఆశగా మార్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ లైఫ్ లో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడండి. ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావా? అయితే దేవుడు నీలో, నీ జీవితంలో కార్యాలు ప్రారంభం చేయబోతున్నాడు, నీ లైఫ్ లో అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరులు, ఈరోజు దేవుడిని అడుగుదాం. యేసే దేవా, నా జీవితంలో దేవా మరి అనేక విషయాలు ఉన్నాయి యేసుప్రభ, ఈ వాక్యం ద్వారా నా హృదయం కదిలింపబడుతుంది యేసుప్రభ, నేను నమ్ముతున్నాను యేసుప్రభ, నాకు ఆశీర్వాదం రాబోతుంది, నాకు దీవెన రాబోతుంది, నా లైఫ్ లో గొప్ప అద్భుతం జరగబోతుంది యేసుప్రభ, ఈ వాక్యం నీ కృపను చూపబోతుంది యేసుప్రభ. దేవుడే సెలవిచ్చాడు కదండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప మనకు ఉంటదంట కదండి. కాబట్టి దేవునికి ఇష్టకరంగా మనం జీవించాలని ఈ వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి దేవుని మనం అడుగుదాం. దేవా యేసయ్య, నిజంగా మా కుటుంబంని కాపాడినందుకు వందనాలు, మాకు సమాధానం ఇవ్వబోతున్నందుకు వందనాలు యేసయ్య, ఎందుకంటే మా జీవితము నీ చేతుల్లో పెడుతున్నాము. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం వించిన నీవు నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించండి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేయబోతున్నాండి. నా ప్రియ సహోదరి, ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో మీ పట్ల దేవుడు అద్భుతం చేయబోతుంది. కాబట్టి మీ విశ్వాసంలో కదలనీయకుండా విశ్వాసంతో ఉండండి. దేవా, ఈరోజు విశ్వాసంలో మేము కదలకుండా స్థిరమై ఉండుటకు సహాయం దయచేయని ప్రార్థించుకోండి కదండి. మరి సేవలో కూడా మనం కదలింపబడొద్దండి. సేవలో కూడా, పరిచర్యలో కూడా దేవుడు నిలకడలో మనం ఉండాలి. దేవునిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మార్చబోతుండు. దహించు అగ్ని వల్ల కదండి మరి ఆవరించబోతున్నాడు కదండి. మరి ఆయన ఒక అగ్ని మన మీద దిగ్గబోతుంది, ఆయన ఒక అభిషేకం మన మీద దిగబోతుంది. కాబట్టి దేవుని అడుగుదామా? దేవా, ఈ రోజు మేము నమ్మకం కలిగి ఉన్నాం, విశ్వాసం కలిగి ఉన్నాం యేసయ్య, నీ నామములో ప్రార్థిస్తున్నాం యేసయ్య, మీరు కార్యం జరిగించు దేవా అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేయబోతుండు. నా ప్రియ సహోదరి, వాగ్దానం నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేర్చబడాలని, మీ పరిస్థితులు మార్చబడాలని మనసారా కోరుతూ ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా కామెంట్ ప్రార్థించుకుందామా? స్తోత్రం. పరిశుద్ధాత్ముడు యేసుప్రభ, ఎంతమంది ఈరోజు ఈ ఉదయకాల వాగ్దానం ఇచ్చున్నారు యేసుప్రభ, వారి జీవితంలో, వారి కుటుంబానికి గొప్ప అద్భుతం చేయండి. వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడునుగా యేసుప్రభ. ఎంతమంది ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకునే సంవత్సరం అంతా బ్లెస్ చేయండి, దీవించండి, ఆశించి, పోషించి, సంరక్షించండి. స్కూల్, కాలేజ్, జాబ్ రాకపోతే ప్రయాణం తోడుగుండా చేసి ఎంతమంది బిజినెస్ మంచి లాభాలు దయచండి. చిన్న బిజినెస్ మొదలుకొని పెద్ద బిజినెస్ వరకు మంచి లాభాలు దయచండి. ఎంతమంది కుటుంబానికి రక్షణ లేదు, రక్షణ భాగ్యం దయచండి యేసుప్రభ. ఈ రోజు అబ్రోడ్ వెళ్ళాలనుకుని వెళ్ళాలి యేసుప్రభ, నువ్వే కార్యం జరిగించండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, పోషించి, సంరక్షించండి యేసయ్య. ప్రతి ఒక్క ఆటంకాల నుంచి విడుదల దయచేయండి. భార్య భర్తల సమస్యలు, కోర్టు కేసు అన్నిటి నుంచి విడుదల కలుగునుగా యేసయ్య. మీరే కార్యాలు జరిగించువాడు యేసయ్య, అద్భుతాలు చేయవాడు యేసయ్య, ఆలోచన కర్త యేసయ్య, సమస్తం ఎరిగిన, సమస్తం చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు యేసయ్య, నీ నామంలో అడుగుతున్నా యేసయ్య. ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేయండి యేసయ్య, ప్రతి ఒక్క ఆటంకాల నుంచి విడుదల దయచేయండి యేసయ్య. నాయన నువ్వే కార్యము జరిగించువాడు యేసయ్య, అద్భుతాలు చేయవాడు యేసయ్య. నువ్వే సహాయం చేసి ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి ప్రతి ఒక్కరి జీవితంలో అనేక అద్భుతాలు జరిగించి నువ్వే సహాయం చేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని బ్లెస్ చేయండి, దీవించండి. లైఫ్ సెటిల్ దయచండి, రక్షణ భాగ్యం దయచండి. కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి, ఆవరించే సాతాను శక్తుల ప్రభావం నుంచి కూల్చివేసి వృద్ధాపంలో తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపకం చేసుకుని అద్భుతం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.